15th వన్ సొల్యూషన్. ఇక్కడ వాడు ఎంత టర్మ్ ఇవ్వలేదు కాబట్టి అప్ టు n టర్మ్స్ అన్నాడు కాబట్టి గివెన్ అని రాద్దాం. వన్ స్క్వేర్ ప్లస్ 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square plus and so on up to n terms. ఇంకో విషయం చెప్పనా మీకు, ఎగ్జామినేషన్ లో గివెన్ అని చెప్పి ఇది రాయకపోయినా పర్వాలేదు, మీకు ఎంత టర్మ్ తెలుసు అనుకోండి ఎస్ ఆఫ్ ఎన్ అని చెప్పి అది చేసేయండి. కానీ మరి ఇక్కడ ఎంత టర్మ్ ఇక్కడ మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు కాబట్టి చేయొచ్చు, డైరెక్ట్ గా చెప్పలేకపోతే మాత్రం రాసుకోవడం మంచిది. ఏమండి చూసుకోండి. ఎన్ టర్మ్స్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు వాడు, n into n plus 1 whole square into n plus 2 by 12 అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎంత టర్మ్ అంటే ఏమని వస్తుంది, లెట్ ఎస్ ఆఫ్ ఎన్ బి ది స్టేట్మెంట్ ఆఫ్, లెట్ ఎస్ ఆఫ్ ఎన్ బి ది స్టేట్మెంట్ ఆఫ్, లేదా అలా అయినా చేయొచ్చు, లేదా ఎంత టర్మ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అలా అయినా చేయొచ్చు. చూడండి ఒకసారి, ఎంత టర్మ్, ద ఎంత టర్మ్ ఈస్ Pn ఈక్వల్ టు ఏమైనా వస్తుందమ్మా ఒకసారి చూడండి. ఫస్ట్ టర్మ్ లో 1 స్క్వేర్ ఒకటే వచ్చింది, సెకండ్ టర్మ్ లో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ వచ్చింది, థర్డ్ టర్మ్ లో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ వచ్చింది. అంటే టర్మ్ యొక్క నెంబర్ ఎంతైతే ఉంటుందో అన్ని టర్మ్స్ స్క్వేర్ యొక్క సమ్ వచ్చింది. కాబట్టి ఎంత టర్మ్ లో ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ వస్తుంది, n టర్మ్స్ యొక్క సమ్ వస్తుంది. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్. ఈ స్టెప్ అర్థమైంది అందరికీ? yes sir. దట్ ఈక్వల్ టు ది వాల్యూ ఎంత మనం ప్రూవ్ చేసాం, n into n plus 1 into 2n plus 1 by 6. అవును సార్. Yes, కాబట్టి n ఈక్వల్ టు ఎంత వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది n ప్లేస్ లో అప్ టు n టర్మ్స్ ప్లేస్ లో తీసేసుకునే ఎంత టర్మ్ లో అప్పుడు మనం sn తీసుకోవచ్చు. కాబట్టి లెట్ s ఆఫ్ n బి ది స్టేట్మెంట్ ఆఫ్ statement of 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square plus and so on plus n into n plus 1 into 2n plus 1 by 6 equal to n into n plus 1 whole square into n plus 2 by 6 by 12. ఏమండి మళ్ళీ స్టెప్ 1. Step 1. If n equal to 1, then LHS equal to ఏమని వస్తుంది, 1 square equal to 1 అని వస్తుంది. RHS equal to ఏమని వస్తుంది, 1 into 1 plus 1 whole square into 1 plus 2 by 12 అవుతుంది. ఇది 2 అంటే 2 square అంటే 4 అవుతుంది, 1 into 4 into 3 అవుతుంది by 12. 4 3s are 12, 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి RHS వాల్యూ ఎంత వచ్చిందంటే 1 వచ్చిందమ్మ. ఇప్పుడు చూడండి, therefore LHS equal to RHS, therefore S of n is true for n equal to 1. ఈసారి స్టెప్ 2 అమ్మా. Assume that S of n is true for n equal to k, where k belongs to n. That is n place of k రాయండి. 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square plus and so on plus k into k plus 1 into 2k plus 1 by 6 equal to k square k into k plus 1 whole square into k plus 2 by 12. What is our step 3? Now we prove that S of n is true for n equal to k plus 1. ఇప్పుడు k plus 1 కి ప్రూవ్ చేయాలంటే మనం యాడింగ్ k plus 1th term equal to
కే ప్లస్ 1 తెరమంటే ఇక్కడ కే ప్లస్ లో కే ప్లస్ 1 రాయండి. అప్పుడు ఏమని వస్తుంది? కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 2 ఇంటూ ఇక్కడ కే ప్లస్ లో కే ప్లస్ 1 రాస్తే ఏమొస్తుంది? 2k ప్లస్ 3 2k వస్తుందా? plus 3 sir. రాసేనా? రాసింది సార్ 2k plus 3. భాస్కర్ అర్థమవుతుందా? 6 Yes sir. on both sides of equation 1 we get అప్పుడు ఏమని వస్తుందంటే 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square plus and so on plus k into k plus 1 into k by 2k plus 1 by 6 plus k plus 1 into k plus 2 into 2k plus 3 by 6 ఈక్వల్ టు ఇప్పుడు దీనికి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఈక్వల్ టు k ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ కే ప్లస్ 2 బై 12 ప్లస్ k plus 1 into k plus 2 into 2k plus 3 by 6 that equal to k plus 1 into k plus 2 by ఇక్కడ 12 కామన్ తీసారు అనుకోండి, ఇక్కడ 2 వస్తుంది. డైరెక్ట్ గా రాసేచ్చా? Yes sir. అవును సార్. Yes sir. ఇక్కడ k plus 1 into k plus 2 by 12 కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏముంటుంది? k plus 1 ఒకటి తీస్తాం, ఇంకో k plus 1 ఉంటుంది, k ఉండిపోతుంది. కాబట్టి k into k plus 1 ఉంటుంది. అయ్యో, k into k plus 1 ఉంటుంది. మరి ఇక్కడ ఏముంటుంది? ప్లస్ ఈ 6 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి k plus 1 k plus 2 తీస్తాం కాబట్టి 2 into 2k plus 3 ఉంటుంది. అవునా? అవును సార్. భాస్కర్ అర్థమైందా? Yes sir. k plus 1 into k plus 2 by 12 into Sir k plus 1 కి k plus 1 కి 12 ఉంటుంది కదా సార్ కింద. అమ్మమ్మ k into k plus 1 కి 12 ఉంటుంది కదా సార్ సెపరేట్ గా, మరి 12 రాలేదు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు k plus 1 కామన్ తీస్తారు సార్ k plus 2 ని, మరి k into k plus 1 కింద 12 ఉంటుంది కదా సార్. k into k plus 1 కింద 12 ఉంటుందా? ఉండదా సార్? ఎలా ఉంటుంది? బయటికి కామన్ తీసిన తర్వాత మల్టిప్లై చేస్తే మళ్ళీ 12 వస్తుంది కదా. మరి ఇక్కడ ఆల్రెడీ 12 రాస్తే అప్పుడు మళ్ళీ మల్టిప్లై చేసినప్పుడు 224 144 అయిపోతుంది. ఓకే సార్. రాస్తావు నువ్వు? అవును సార్. అయితే నేను చూడలేదు సరిగ్గా. 4k plus 6 అవుతుంది. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ ప్లే అంటే 5k ప్లస్ 6 అవుతుంది. సర్వేనండి. దట్ ఈక్వల్ టు k plus 1 into k plus 2 by 12 into k plus 1 into k plus 2 by 12 into k square plus 5k plus 6. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే 6 into 1 అంటే 6 ని మనం 2 3 0 కింద రాసుకోవచ్చు. కాబట్టి k అదే లేకపోతే చూడండి ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. k plus 1 into k plus 2 by 12 into దీన్ని మళ్ళీ మనం ఏం రాయొచ్చు? k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 6 అని రాసుకోవచ్చండి. అవును సార్. దట్ ఈక్వల్ టు, లేదంటే మీరు పని చేయొచ్చు, దీని ఫ్యాక్టరైజేషన్ పక్కన చేసేసుకుని అక్కడ స్టెప్ ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇదంతా కూడా తీసుకురావాలి కదా. లేకపోతే a స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6 ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 6 దీన్ని మనం k ఇంటూ k ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ k ప్లస్ 2 అంటే ఇక్కడ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 కింద రాసుకోవచ్చు. మీరు ఆ స్టెప్ ఇక్కడ రాసిస్తే సరిపోద్ది. ఎందుకంటే మరి లేకపోతే ఇది ఒకటే చెయ్యాలి, మళ్ళీ ఇది కూడా తెచ్చుకోవాలి కదా ఇందులో చేస్తేనే. మీకు అర్థమైందా? అర్థమైంది సార్. అవును సార్. k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 బై 12 ఇంటూ ఏమని వస్తుంది? k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 అని వస్తుంది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమని వస్తుంది? k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 3 బై 12. దీన్ని ఎలా రాయొచ్చు మనం? k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ
k+1 +2. చూడండి వాడు ఇచ్చిన RHS లో మనకి n ప్లేస్ లో k+1 వచ్చిందా లేదా? వచ్చింది సార్. Therefore S of n is true for n equal to k+1 by principle of mathematical induction. By principle of mathematical induction, S of n is true for all n belongs to n. అర్థమైందండి బాబు? ఎస్ సార్, అర్థమైంది. అది మాట విషయం. ఓకే సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సమ్స్ చూద్దాం. ఇంకో విషయం, గతంలో మీకు n ఇంటూ n ప్లస్ అది 1² ప్లస్ 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ ఒకటి 1 + 2 + 3 + సమ్ చెప్పుకున్నాం కదా, అవి ఎగ్జాంపుల్ లో ఉన్నాయండి. మీకు అర్థమవుతుందా? సార్ ఓకే సార్. కాబట్టి మీరు ఆ క్వశ్చన్ నెంబర్ ఆ ఆన్సర్ దగ్గర మీరు ఎగ్జాంపుల్ 1, 2 అని పెట్టేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ లో వాడు ఇచ్చాడు. ఎగ్జాంపుల్ లో ఫస్ట్ క్వశ్చన్ అదే సాల్వ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ క్వశ్చన్ అదే పేజ్ నెంబర్ 43 లో ఉంది చూడండి. అవునా సార్? సార్ పేజ్ నెంబర్ 44 సార్? 43 అది మీరు నేర్చుకుని సార్ 43 సార్. కాబట్టి మీరు అంత ముందు చేసిన సార్ ఎగ్జాంపుల్స్ పేజ్ నెంబర్ 43 సార్. సొల్యూషన్ లో మీరు ఏం చేస్తారంటే అక్కడ సొల్యూషన్ దగ్గర ఎగ్జాంపుల్ అని పెట్టేసుకోండి అంతే, నెంబరింగ్ ఇవ్వక్కర్లే, లేకపోతే ఇచ్చుకున్నా పర్లేదు. అక్కడ సాల్వ్ ప్రాబ్లం 1 అది ఏది 1³ + 2³ + 3³ + and so on + n³ అనేది సాల్వ్ ప్రాబ్లం 1 కింద పెట్టుకోండి. అలాగే 1 + 2 + 3 + and so on చేసింది మాత్రం ఎగ్జాంపుల్ కింద ఈజీ అని పెట్టేసుకోండి చాలు. అర్థమైందా? ఓకే సార్. సరే ఇప్పుడు చూడండి పేజ్ నెంబర్ 44 లో సెకండ్ సమ్ చూడండి, సాల్వ్ ప్రాబ్లమ్స్. నేను సాల్వ్ ప్రాబ్లం అని పెడతాను సైడ్ హెడింగ్. సార్ అయితే మేము కూడా అలా సాల్వ్ ప్రాబ్లమ్ సైడ్ హెడింగ్ పెట్టి 16, 17 లా కంటిన్యూ చేస్తాం సార్. 16, 17 కాదు, నేను అనేది ఏంటంటే సాల్వ్ ప్రాబ్లమ్స్ లో 1, 2, 3 అని చెప్పి మొదలెట్టుకుంటాను నేను. అది అంటే ఇక్కడ అంత ముందు ఫస్ట్ సమ్ చేస్తాం కదా, సెకండ్ సమ్, థర్డ్ సమ్ అలా మొదలు పెట్టేస్తాను. వాడు ఏం చేశాడంటే కొన్ని పేజీల తర్వాత డివిజిబిలిటీ బై సమ్స్ అని చెప్పి మళ్ళీ ఫస్ట్ నెంబర్ ఇచ్చుకున్నాడు. అలా వద్దంటున్నాను అది. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు నుంచి చేసే ప్రతి సమ్ కూడా సాల్వ్ ప్రాబ్లం లో కంటిన్యూషన్ నెంబర్ ఇచ్చేసుకోవడమే. అది నేను అనేది. వాడు ఏం చేశాడంటే ఒక 6 సమ్లు ఎన్నో మామూలుగా ఇచ్చి తర్వాత ద సమ్స్ అండ్ డివిజిబిలిటీ అని చెప్పి మళ్ళీ 1 నుంచి ఇచ్చాడు. అలా వద్దని చెప్తున్నాను నేను, కంటిన్యూషన్ నెంబర్ వేస్తాను. సరే సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ లో వాడు ఏమంటాడండి, యూజ్ ది మ్యాథమెటికల్ ఇండక్షన్ టు ప్రూవ్ ద స్టేట్మెంట్ సిగ్మా k = 1 to n 2 - k whole square = n into n 2n - 1 into 2n + 1/3 for all n belongs to n అన్నాడు. అక్కడ మీరు గమనిస్తే 2k - 1 అన్నాడు, 2n - 2k - 1 whole square అన్నాడు కదా. అక్కడ k వాల్యూలో k ప్లేస్ లో 1 నుంచి n వరకు రాసుకుంటే మీకు ఏమొస్తాయి, ఏ నెంబర్స్ వస్తాయి? ఏ నెంబర్స్ వస్తాయి ఏమా? సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. అక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్ లో 2k - 1 అన్నాడు కదా. 2k - 1 లో మీరు k ప్లస్ లో 1 నుంచి n వరకు రాసుకున్నారు అనుకోండి, మీకు ఏ నెంబర్స్ వస్తాయి? ఈవెన్ నంబర్ సార్. సమయం అక్కడ వాడు ఇచ్చింది ఏంటి, క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు సిగ్మా. అవును సార్, ఆర్డే సార్. 2k - 1 హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు లెఫ్ట్ సైడ్. మరి దీని మీనింగ్ ఏమొస్తుంది? k ప్లస్ లో 1 రాయండి. సిగ్మా అంటే సమ్మేషన్ అని. అలా ఎన్ని టర్మ్స్ యొక్క సమ్మేషన్? 1 నుంచి n వరకు రాసి k ప్లస్ లో వచ్చిన టర్మ్స్ అన్నింటిని కూడా సమ్ చేయమని దీని మీనింగ్ సిగ్మా అంటే. 1 k ప్లస్ లో 1 రాస్తే ఏమొస్తుంది? 2 - 1 అంటే 1 స్క్వేర్. తర్వాత k ప్లస్ లో 2 రాస్తే 2 2 4 4 - 1 3 స్క్వేర్. తర్వాత 3 రాస్తే 3 2 6 6 - 1 అంటే 5 స్క్వేర్. అలా వీటన్నిటికీ వచ్చిన వాల్యూస్ అన్నిటికీ సమ్మేషన్ చేయమన్నాడు. సిగ్మా నోటేషన్ ఇచ్చాడంటే అది ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ వాల్యూ ఎంత? k ప్లస్ లో n రాయాలి. n రాస్తే 2n - 1 హోల్ స్క్వేర్ వస్తుంది. అర్థమైందా? ఇది మనం తీసుకోవాలన్నమాట S of n కింద. అర్థమవుతుందమ్మా?
కే ప్లేస్ లో 1 నుంచి n వరకు రాస్తే మనకు వచ్చే నెంబర్స్ ఇవి, వాటి యొక్క వాల్యూ ఇది. కాబట్టి దీన్ని మనం ఎస్ ఆఫ్ ఎన్ కింద తీసుకోవాలి. కాబట్టి చూడండి, మీరు ఇది రాసుకోకర్లేదు, మీకు అర్థమైంది కదా ఇది విషయం. అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైంది సార్. రాసుకున్నా నష్టం లేదు, రాసుకున్నా నష్టం లేదు, మీ ఇష్టం. లెటర్ సొల్యూషన్ లో లెటర్ ఎస్ ఆఫ్ ఎన్ బి ది స్టేట్మెంట్ ఆఫ్ one square plus 3 square plus 5 square plus and so on plus 2n minus 1 whole square equal to n into 2n minus 1 into 2n plus 1 by 3, n into 2n minus 1 into 2n plus 1 by 3 for all n belongs to n అని ఇచ్చాడు. నెక్స్ట్ step 1, if n equal to 1, then LHS equal to 1 square equal to 1, RHS equal to ఏమని వస్తుంది 1 into 2 into 1 plus 1 plus 2 into 1 minus 1 plus 2 into 1 plus 1 by 3. ఇది ఎంత అవుతుందండి? 2 minus 1 అంటే 1, 1 into 1 into ఇది ఎంత అవుతుందండి? 3 అవుతుంది by 3. 3 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. therefore LHS equal to RHS కాబట్టి therefore S of n is true for n equal to 1. Next step 2, assume that S of n is true for n equal to k where k belongs to n, that is 1 square plus 2 square plus 3 square plus and so on plus 1 square plus 3 square plus 5 square plus and so on plus 2k minus 1 whole square equal to ఏమని వస్తుంది? k into 2k minus 1 into 2k plus 1 by 3. This is equation 1. అర్థమైందండి? అర్థమైంది సార్. Step 3. Now we prove that S of n is true for n equal to k plus 1. కాబట్టి మనం ఏం చేయాలంటే యాడింగ్ k plus 1th టర్మ్ ఈక్వల్ టు ఇక్కడ k ప్లస్ లో k plus 1 రాస్తే ఏమని వస్తుంది? 2k plus 2 minus 1, 2k plus 1 whole square రాసేచ్చామా? ఎస్ సార్. సార్ భాస్కర్ అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే 2k plus 1 whole square on both sides of equation 1 we get. అప్పుడు ఏమని వస్తుంది మనకి ఇక్కడ? నెక్స్ట్ పేపర్ లో రాద్దాం. ఒక నిమిషం. ఇప్పుడు k plus 1 టర్మ్ యాడ్ చేస్తే one square plus 3 square plus 5 square plus and so on plus 2k minus 1 whole square plus 2k plus 1 whole square equal to ఏమని వస్తుందండి? k into 2k minus 1 into 2k plus 1 by 3 plus 2k plus 1 whole square. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 2k plus 1 కామన్ తీయాలి. 2k plus 1 కామన్ తీస్తే by 3 కూడా కామన్ తీసేచ్చుగా? ఎస్ సార్. by 3 కామన్ తీసేస్తే ఇక్కడ ఏమన్నా వస్తుంది? k into 2k minus 1 వస్తుంది. ఇక్కడ 3 కామన్ తీస్తే ప్లస్ 3 into k plus 1 అని వస్తుంది. 2k plus 1 minus 1 కాదు. నెక్స్ట్
ఇప్పుడు చూడండి 2k + 1/3 ఇంటూ 2k² - k + 6k 6k plus b. ప్లస్ ఇక్కడ 2k ప్లస్ ఉన్నాయి కదా యాడ్ చేస్తాం 3 అవుతుంది ఏమా నెక్స్ట్ 2k + 1 ఇంటూ 1/3 ఇంటూ 2k² + 5k + 3 మీరు పక్కన ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి 2k² + 5k + 3 = 2k² + 5k ని 2k + 3k కింద రాయండి 2k + 3k + 3 కింద రాయండి ఇప్పుడు ఏమని వస్తుందంటే 2k కామన్ తీస్తే k + 1 అని వస్తుంది +3 కామన్ తీస్తే k + 1 అని వస్తుంది k + 1 కామన్ తీస్తే 2k + 3 అని వస్తుంది అప్పుడు దీన్ని మనం ఈ విధంగా రాస్తే ఇక్కడ 2k + 1/3 ఇంటూ k + 1 ఇంటూ 2k + 3 దట్ ఈక్వల్ టు k + 1 ఇంటూ చూడండి మనకు వాడు ఇచ్చిన ప్రూవ్ చేయమన్న దాంట్లో 2k - 2k కదా సరే చూద్దాం ఈ 2k + 1 నేను 2k + 1 ని సార్ 2k + 2 - 1 సార్. అంటే 2 into k + 1 కింద - 1. రాయొచ్చు కదా. అవును సార్. అలాగే k + 3 నేను 2k + 2 + 1 కింద రాయొచ్చు Yes, sir. ఇప్పుడు ఏమంటే k + 1 ఇంటూ ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే k + 1 - 1 ఇంటూ ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే k + 1 + 1/3 ఇప్పుడు చూడండి వాడు ఇచ్చిన RHS లో n ప్లస్ లో k + 1 వచ్చిందా లేదా మనకు therefore S of n is true for n equal to k + 1 by principle of mathematical induction S of n is true for all n belongs to n. Amen. Yes, sir. అదమ్మా విషయం నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ సమ్మం ఇది ఇప్పుడు చెప్పబోయేది థర్డ్ వన్ ఇది కూడా ఇంపార్టెంట్ సెకండ్ కూడా ఇంపార్టెంట్ 7 మార్కులకి ప్రతిదీ 7 మార్కులకి వాడు ఏమన్నాడు యూజ్ ద మ్యాథమెటికల్ యాక్షన్ ప్రూవ్ ద స్టేట్మెంట్ అని చెప్పి ఇచ్చాడు ఒక్క నిమిషం చూడండి యూజ్ ద మ్యాథమెటికల్ యాక్షన్ టు ప్రూవ్ ద స్టేట్మెంట్ అని చెప్పించాడు అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంత టర్మ్ కూడా ఇవ్వలేదు వాడు కాబట్టి గివెన్ 2 + 3 × 2 + 2 + 3 × 2 + 4 × 2² + and so on up to n terms equal to n × 2 power n for all n belongs to n. ఏమండి ఇప్పుడు మీరు గమనించండి ఎంత టర్మ్ ఏమవుతుందండి ఇక్కడ ఇంక మళ్ళీ ఎంత టర్మ్ అని రాయక్కర్లేదు డైరెక్ట్ గా రాసేసి ఇక్కడ మీరు గమనించండి ఫస్ట్ టర్మ్ లో మనకి ఇక్కడ ఏమీ లేకపోతే 2 × 1 అన్నట్టు కాబట్టి 2 power 0 వచ్చినట్టేగా Yes, sir. అవును సార్. సెకండ్ టర్మ్ లో ఎంత వచ్చింది 2 power 1 వచ్చింది అవును సార్. థర్డ్ టర్మ్ లో Third term లో 2 square, sir. వచ్చింది ఎంత టర్మ్ లో ఎంత వస్తుంది n 2 power n, sir. 2 power n అమ్మా ఇది టర్మ్ యొక్క నెంబర్ కి ఒకటి తగ్గుతుంది కదమ్మా ఇది ఫస్ట్ 2 టర్మ్ power అంటే n - 1 సార్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో 2 power 1 - 1 వచ్చింది
అవును సార్. ఈ 2ని మనం 2 into 1 కింద రాస్తే 2 power 2 into 2 power 1 minus 1 అని వచ్చింది. సెకండ్ దాంట్లో 3 into 2 power 1 అంటే 3 into 2 power 2 minus 1 అని వచ్చింది. థర్డ్ దాంట్లో 4 into 2 square అంటే 4 into 2 power 3 minus 1 అని వచ్చింది. ఇది ఫస్ట్ టర్మ్ t1 ఈక్వల్ టు t2 ఈక్వల్ టు t3 ఈక్వల్ టు అంటే టర్మ్ యొక్క నెంబర్కి ఏమవుతుంది, నెత్తి మీద ఒకటి తగ్గుతుంది. 2 వస్తే 2 minus 1 వచ్చింది. థర్డ్ టర్మ్ అయితే 3 minus 1 వచ్చింది. ఎంత టర్మ్ అయితే ఏమవుద్ది n-1 పవర్ n మైనస్ 1. కాబట్టి ఇది రాయకండి. లెట్ s of n be the statement of నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఒకటి యాడ్ కూడా అవుతుంది సార్. n plus 1 2 పవర్ n మైనస్ 2 plus 3 into 2 plus 4 into 2 square plus and so on plus ఏమని వస్తుంది. ఇంకో విషయం, ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో 2 into 2 power 1 minus 1 అని వచ్చింది. సెకండ్ టర్మ్ లో 3 into 2 power 1 minus 1 వచ్చింది. మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ టర్మ్ లో టర్మ్ నెంబర్ 1 అయితే ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 1 plus 1 వచ్చింది. సెకండ్ టర్మ్ లో 3 వచ్చింది అంటే 2 plus 1 అని వచ్చింది. థర్డ్ టర్మ్ లో 3 plus 1 అని వచ్చింది. మరి ఎంత టర్మ్ లో ఏమొస్తుంది, n plus 1 అని వస్తుందా లేదా? వస్తుంది సార్. n plus 1 into 2 power n minus 1 equal to n into 2 power n. అర్థమైందమ్మా అందరికీ? ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ చూడండి స్టెప్ 1. సార్ నా వాయిస్ ఇప్పుడు వినపడుతుందా సార్? Then if n equal to 1 then LHS equal to 2 RHS equal to 1 into 2 power 1 that equal to 2. Therefore LHS equal to RHS. Therefore S of n is true for n equal to 1. Next step 2. Assume that S of n is true for n equal to k where k belongs to n. That is ఏమని వస్తుంది 2 plus 3 into 2 plus 4 into 2 square plus and so on plus k plus 1 into 2 power k minus 1 equal to k into 2 power k. This is equation 1. Next step 3. Now we prove that S of n is true for n equal to k plus 1. Adding k plus 1th term equal to ఏమవుతుంది k plus 1th term. ఇక్కడ k plus లో k plus 1 రాస్తే ఎంత వస్తుంది, k plus 2 ఏనా? ఎస్ సార్. ఇక్కడ నెత్తి మీద k plus లో k plus 1 రాస్తే 2 power k వస్తుంది. ఎస్ సార్. ఏమంటే మీకు అర్థమవుతుందండి అది? ఇక్కడ k plus లో k plus 1 రాస్తే సార్ 1 plus 1 into k plus లో k plus 1 రాస్తే 2 power k plus 1 minus 1 plus 1 క్యాన్సిల్. ఇదేమో k plus 2 into 2 power k అవుతుంది కదా. ఎస్ సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తున్నాం. k plus 2 into 2 power k on both sides of equation 1 we get. అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ వీటికి యాడ్ చేయాలి బోత్ సైడ్స్ కూడా. అప్పుడు 2 plus 3 into 2 plus 4 into 2 square plus and so on plus k plus 1 into 2 power k minus 1 plus k plus 2 into 2 power k equal to k into 2 power k plus k into 2 power k plus k plus 2 into 2 power k. ఇప్పుడు సింప్లిఫై చేస్తే k into 2 power k తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇది కూడా ఏమొస్తుంది, k into 2 power k
ప్లస్ 2 ఇంటూ 2 పవర్ కే. అంటే సింప్లిఫై చేస్తే మనకి 2k ఇంటూ 2 పవర్ కే అవుతుంది కదండి. ఇది అర్థమైందండి? ఒకసారి ఎలా సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇదేంటిది? ఈ రెండు సేమ్ టర్మ్స్ కదా. ఇదేదో ఏ అనుకో, ఇదేదో ఏ అనుకో. ఏ ప్లస్ ఏ అంతా 2a కదా. ఎస్ సార్. సరే ఓకే సార్. సార్. 2 ఇంటూ 2 పవర్ కే సార్. ఇదేమొస్తుంది మళ్ళీ? బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 2 పవర్ k ప్లస్ 1. 2 పవర్ k ప్లస్ 1 వస్తుంది, ప్లస్ 2 పవర్ k ప్లస్ 1 వస్తుంది. ఈ రెండిట్లో 2 పవర్ k ప్లస్ 1 కామన్ తీస్తే k ప్లస్ 1 ఇంటూ 2 పవర్ k ప్లస్ 1 అయినా జస్వంత్ అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఎస్ సార్. Therefore, S of n is true for n equal to k plus 1 by principle of mathematical induction. సార్ ఒకసారి పై స్టెప్ చెప్తారా సార్? ఎక్కడ? k ఇంటూ 2 పవర్ k ప్లస్ 1 అది సార్. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ యాడ్ చేస్తే 2 టైమ్స్ రాదా? దాని తర్వాత స్టెప్ సార్ k ఇంటూ 2 పవర్ k ప్లస్ 1 ప్లస్ 2 పవర్ అది. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకుంటే 2 పవర్ k ప్లస్ 1 కదా అవుతుంది. ఓకే సార్. By principle of mathematical induction, S of n is true for all n belongs to n. అయిపోయిందండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఫోర్త్ వన్ చాలా 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 ఇంపార్టెంట్. 7 మార్క్స్ చూద్దాం. ఇలాంటి సమ్ ఒకటి మనం ఎక్సైజ్ లో చేసాం, గుర్తుందా? అవును సార్. yes sir, yes sir. సార్ ఆల్రెడీ 1 into 3 ఏదో చేసాం. ఇది సార్ థర్డ్ సమ్ సార్. అందులో ఎంత ఇచ్చారు సార్? ఇందులో ఎంత టర్మ్ ఇవ్వలేదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏమండి చూడండి ఒకసారి. ఎస్ సార్. చేసేటప్పుడు ఆ డినామినేటర్ లో ఉన్న టర్మ్స్ చూస్తే మీకు ఫస్ట్ నెంబర్స్ అన్ని ఏంటి? 1, 4, 7 కదా. ఎస్ సార్. ఎస్ సార్. 1, 4, 7 అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ కూడా పెట్టుకోండి. ఆర్ ఇన్ ఏపీ. అలాగే రెండో నెంబర్ చూడండి, 4, 7, 10 అండ్ సో ఆన్ ఆర్ ఇన్ ఏపీ. హియర్ ఏ ఈక్వల్ టు 1. అలాగే డి ఈక్వల్ టు ఎంత? 4 - 1 అంటే 3 అవుతుంది. అలాగే ఇప్పుడు టిఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకు ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అంటే ఏ అంటే 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత అండి? 3. సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 1 + 3n - 3 అవుతుంది. అంటే 3n - 2 అవుతుంది. ఎస్ సార్. అలాగే ఇక్కడ హియర్ ఏ ఈక్వల్ టు 4, డి ఈక్వల్ టు 7 - 4 అంటే 3. తర్వాత టిఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే 4 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 3. అంటే 4 ప్లస్ 3n - 3 అంటే ఇక్కడ 3n + 1. ఏమండి ఇప్పుడు ఈసారి లెట్ S of n be the statement of let S of n be the statement of ఇప్పుడు ఈసారి క్వశ్చన్ తీసుకుందాం. పడిచింది 1/1 into 4. ముందు గివెన్ అని తీసుకోలేదు నేను. Let S of n be the statement of given అని తీసుకోపోయినా పర్లేదు. S of n be the statement of statement of 1/1 into 4 plus 1/4 into 7 plus 1/7 into 10 plus and so on plus ఇప్పుడు ఇది ఎంత టర్మ్ ఏమవుతుందండి? 1/3n - 2 into 3n + 1 కదండి. ఏమో అర్థమవుతుందా? దట్ ఈక్వల్ టు n/3n + 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఇప్పుడు ఈసారి స్టెప్ 1
If n equal to 1, then LHS equal to 1 by 1 into 4 equal to 1 by 4 అవుతుంది. ఇది 4 into అన్నది పాయింట్ కాదు. నెక్స్ట్ RHS equal to 1 by 3 into 1 plus 1 that equal to 1 by 4 అవుతుంది. నెక్స్ట్ therefore LHS equal to RHS. Therefore S of n is true for n equal to 1. Next, step 2. Assume that S of n is true for n equal to k, where k belongs to n. ఇప్పుడు n plus లో k రాయండి. That is 1 by 1 into 4 plus 1 by 4 into 7 plus 1 by 7 into 10 plus and so on plus 1 by 3k minus 2 into 3k plus 1 equal to a by 3k plus 1. This is equation 1. ఇప్పుడు సారి చూడండి step 3. Now we prove that S of n is true for n equal to k plus 1. కాబట్టి యాడింగ్ k plus 1th టర్మ్ ఈక్వల్ టు ఇక్కడ k ప్లస్ లో k plus 1 రాయండి. ఏమని వస్తుంది చెప్పండి. 3k plus 1 minus 1 సార్. plus 1 అర్థమైందా మీకు? ఏం సార్? అర్థమైందా? 3k plus 1 వస్తుంది. ఇక్కడ k plus లో k plus 1 రాయండి. 3k plus 3 సార్. 3k plus 4 సార్. 3k plus 4 కదా. అవును Yes, సార్. sir. 3k plus 4, sir. అలా రాసిచ్చా లేకపోతే పక్కన రాసి చూపించిన ఎలా వచ్చింది అనేది. అర్థమైంది సార్. అక్కర్లేదు సార్. భాస్కర్ ఇక్కడ k plus లో k plus 1 రాస్తే 3k plus 3 minus 2 3k plus 1. ఇక్కడ k plus లో k plus 1 రాస్తే 3k plus 3 plus 1 3k plus 4 on both sides of equation 1 we get అప్పుడు ఏమని వస్తుందంటే ఇక్కడ 1 by 1 into 4 ప్లస్ అలాగే 1 by 4 into 7 ప్లస్ 1 by 7 into 10 ప్లస్ 1 by 3k minus 2 into 3k plus 1 plus 1 by 3k plus 1 into 3k plus 4 equal to k by 3k plus 1 plus 1 by 3k plus 1 into 3k plus 4. ఏం కామన్ తీయచ్చు? k by 3k 1 by 3k plus 1. కామన్ తీస్తే మనకి ఇక్కడ a plus 1 by 3k plus 4 ఉంటుంది. ఎల్సిఎం చేస్తే 3k plus 4 అవుతుంది. కాబట్టి చూడండి వన్ బై 3k plus 1 into సార్ పై స్టెప్ ఎలాగొచ్చింది సార్? థర్డ్ స్టెప్ ఈ రెండిట్లో 1 by 3k plus 1 కామన్ తీస్తే ఇంకేముంటది? ఇక్కడ k కదా. ఎస్ సార్. ఇక్కడ మరి ఇక్కడ 3k plus 4 ఇక్కడ ఉంటుంది. ఓకే సార్. ఎల్సిఎం 3k plus 4 చేస్తే k into 3k k square plus 4k plus 1 plus 4k plus 1. ఇప్పుడు ఇది ఏమని వస్తుందంటే 3k మీరు కావాలంటే పక్కన ఫ్యాక్టరైజేషన్ చేసేసుకోండి. 3k square plus 4k plus 1 equal to
మీరు పక్కన బాక్స్ లో ఇలాగ రఫ్ లో ఎస్ సార్ ఈక్వల్ టు 3k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ k ప్లస్ 1. ఇప్పుడు 3k కామన్ తీస్తే k ప్లస్ 1 అని వస్తుంది, 1 కామన్ తీస్తే k ప్లస్ 1 అని వస్తుంది, మొత్తానికి k ప్లస్ 1 కామన్ తీస్తే 3k ప్లస్ 1 అని వస్తుంది. ఎస్ సార్ ఏమండి? ఎస్ సార్. కాబట్టి Yes, sir. దీని బదులు మనం ఏం చేయొచ్చు అంటే k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 1 బై 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4 3k ప్లస్ 1 దట్ ఈక్వల్స్ k ప్లస్ 1 బై 3k ప్లస్ 4 వచ్చింది. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే k ప్లస్ 1 బై దీన్ని మళ్ళీ మనం 3k ప్లస్ 3 ప్లస్ 1 కింద రాసుకోండి. అప్పుడు 3 కామన్ తీసుకోండి. k ప్లస్ 1 బై 3 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1. ఎస్ సార్ మీకు అర్థమైతే ఇది కూడా అక్కర్లేదు, ఈ స్టెప్ కూడా అక్కర్లేదు, ఇది రాసుకోవచ్చు. దేర్ఫోర్ చూడండి n ప్లస్ లో k ప్లస్ 1 వచ్చిందా లేదా? వచ్చింది సార్. n ఈక్వల్ టు k ప్లస్ 1. Therefore, by principle of mathematical induction, S of n is true for all n belongs to n. అదమ్మా విషయం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఈసారి డివిజిబిలిటీ మీద వస్తాయి, అదే ఇది అయిపోయిన తర్వాత డివిజిబిలిటీ మీద వస్తాయి. చూసుకోండి ఒకసారి ఈ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. యూజ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ టు ప్రూవ్ దట్ 2n - 3 less than or equal to 2 power 2n - 2 for all n greater than or equal to 5 n belongs to n అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం, ఆల్ న్యాచురల్ నెంబర్స్ చేస్తున్నాం, కానీ ఇక్కడ n వాల్యూ 1 కి 2 కి 3 కి 4 కి కూడా సాటిస్ఫై అవ్వదన్నమాట. చూద్దాం ఒకసారి అదేంటది చూడండి. వాడే ఇచ్చేసాడు n వాల్యూ 5 దగ్గర నుంచి తీసుకోమని. చూద్దాం. let S of n be the statement of two n minus 3 less than or equal to 2 power n minus 2 for all n greater than or equal to 5 comma n belongs to n. ఏమంటే ఇంక ఈసారి n ఈక్వల్ టు 1 నుంచి కాదు చేయాల్సింది, మనం n ఈక్వల్ టు 5 నుంచి చేయాలి. అర్థమైందా? ఎస్ సార్. అంటే ఇక్కడ n ఈక్వల్ టు 1 కాదు మనం ప్రూవ్ చేయాల్సింది ఫస్ట్ స్టెప్ 1 లో n ఈక్వల్ టు 5 n is equal to 5 సార్. ఎస్ సార్. ఎందుకు ప్రూవ్ చేయాలి అంటే అలాగా ఇక్కడ చూడండి, వాడు n ఈక్వల్ టు 5 నుంచి స్టార్ట్ చేశాడు కాబట్టి. ఇంకో విషయం, వీడు ఎందుకు n 5 నుంచి ఇచ్చాడు అంటే చూడండి ఒకసారి ఇక్కడ n ప్లస్ 1 రాయండి, ఎంత వస్తుంది? 2 సార్. మొత్తం ఈ వాల్యూ ఎంత వస్తుంది? -2 సార్. సార్ -1 -1 అదే 2 of 1 minus 3 సార్. 2 ఆఫ్ ఏంటండి? హాఫ్ దిక్మాల హాఫ్ 2 into 1 సార్. 2 into 1 minus 3 -1 సార్. మరే 2 to 1 2n వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. 2n వాల్యూ అడగలేదు. -1 సార్. ఇటువైపు RHS సైడ్ n ప్లస్ 1 రాస్తే 2 పవర్ -1 సార్. 2 పవర్ -1 1/2 సార్. 1/2 సాటిస్ఫై అవుతుంది కదా ఎస్ సార్. బాబు? ఎస్ సార్, సాటిస్ఫై అవుతుంది. n ప్లస్ 2 రాయండి. ఎక్కడ సార్? n ప్లస్ 2 రాయండి. సెకండ్ దా సార్. ఎస్ సార్. అది కూడా 1 అవుతుంది, సాటిస్ఫై అవుతుంది 1 కదా సార్. ఎస్ సార్. 3 రాస్తే 2 3 6 -3 అంటే 3 3 - 2 అంటే 1 పోయింది చూసారా. అది n ప్లస్ లో 3 రాయండి. 3 రాస్తే 2 3 6 6 - 3 అంటే 3 3 వస్తుంది. సార్. 3 ఇక్కడ 3 - 2 అంటే 1 సరిపోయింది కదా. ఎస్ సార్. ఇక్కడ 3 వచ్చింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కరెక్టేనా?
కాదు సార్. పోయింది కదా. ఎస్ సార్. అందువల్ల వాడు ఏం చేశాడంటే n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. అంటే n వాల్యూ 5 నుంచి స్టార్ట్ చేసుకోమని దాని అర్థం. ఏమంటే చూడండి ఒకసారి స్టెప్ ఎస్ సార్. స్టెప్ 1. If n equal to 5, then 2n minus 3 equal to ఎంత అని వస్తుంది? 2 into 5 minus 3 ఎంత? 7. సరే సార్. అర్థమైందా? 10 minus 3 అని రాయనా? అర్థమైంది సార్. నెక్స్ట్ 2 power n minus 2 equal to 2 power 5 minus 2 equal to 2 power that equal to 8. yes sir. అవునా? అవును సార్. అవును సార్. సాటిస్ఫైడ్ సార్. 7 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 8 అవుతుంది కదా. 7 లెస్ దాన్ ఈక్వల్ టు 8 అవుతుంది కదా. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే 2n minus 3 less than or equal to 2 power 2n minus 2 is true for n equal to 5. ఏమండి? నెక్స్ట్ assume that step 2. Assume that S of n is true for n equal to k. మరి అక్కడ k belongs to n అని రాసేవాళ్ళం అక్కడ. అలా కాకుండా ఇక్కడ ఏం రాయాలి? k గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అని రాయాలి. అర్థమైందే? ఓకే సార్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దట్ ఈస్ 2 పవర్ అది 2k minus 3 ఇక్కడ n ప్లేస్ లో k రాసుకోండి. 2k minus 3 less than or equal to 2 power k minus 2. This is equation 1 అండి. ఏమండి? నెక్స్ట్ ఫర్ k గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అని కూడా రాయండి. మరి మార్చేసాం కదా వాల్యూ. ఇక్కడ రాసాం అనుకోండి, మళ్ళీ రాసాం. ఇప్పుడు చూడండి స్టెప్ 3. Now we prove that S of n is true for n equal to k plus 1. k plus 1. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు n ఈక్వల్ టు k plus 1 ప్రూవ్ చేయడం అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ n ప్లస్ లో k plus 1 వచ్చేలా మనం ప్రూవ్ చేయాలి. ఎస్ సార్. అంటే మనం ఏం చేద్దాం అంటే కన్సిడర్ అని చెప్పి దీని n ప్లస్ లో k plus 1 తీసేసుకుందాం. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. కన్సిడర్ 2 into k plus 1 minus 3 equal to ఏమని వస్తుంది మనకి ఇక్కడ? 2k plus 2 minus 3 అని వస్తుంది. దీని మళ్ళీ నేను ఏం చేస్తానంటే 2k minus 3 plus 2 అని రాస్తాను. రాసుకోవచ్చండి? ఒకసారి చూడండి. ఈ 2k minus 3 అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 power k minus 2 అని చెప్పి ఈక్వేషన్ 1 చెప్తుంది కదా. అవును సార్. కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దీని బదులు నేను 2 power k minus 2 రాసుకోవచ్చా లేదా? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 2 power k అదే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 2 power k minus 2 plus 2. అర్థమైందా? ఎస్ సార్. అప్పుడు ఇది ఏమవుతుందంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 power k minus 2 plus 2. కానీ ఇక్కడ నేను ఏం ప్రూవ్ చేయాలి? 2 power k plus 1 minus 2 అని చెప్పి ప్రూవ్ చేయాలి. అవునా? ఎస్ సార్. అప్పుడు 2 power k plus 1 minus 2 అంటే k minus 1 కదండి. ఎస్ సార్. 2 power k minus 1. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానో చూడండి. ఇక్కడ 2 అని వచ్చింది కదా. దీన్ని మనం ఏం చేద్దామంటే ఫ్రమ్ 1 అని చెప్పి రాద్దాం. ఫ్రమ్ 1 నుంచి రాసాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ 2 ఒకటే ఉంది. నేను 2 కన్నా ఎక్కువ వాల్యూ కలుపుకున్నాను అనుకోండి, ఈ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుందిగా. సార్ మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. ఇప్పుడు ఒకసారి చూడండి 2 power k minus 2 అని రాశాను. ఇక్కడ 2 బదులు నేను ఏం రాస్తానంటే ఇంకో 2 power k minus 2 రాసేసుకుంటున్నాను. మరి అది పాజిటివ్ అని నెగిటివ్ అని మీకు అనుమానం వస్తుంది కాబట్టి ఫర్ k గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాశాను. అంటే ఇప్పుడు నేను యాడ్ చేసిన పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ? పాజిటివ్ వాల్యూ సార్. కాబట్టి దీనికన్నా ఎక్కువే ఉంటుంది కదా.
ఎస్ సార్. కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కంటిన్యూ చేశాను సార్ ఎందుకని అమ్మా. ఎందుకని సార్ అది మరి మనం ప్రూవ్ చేయాలంటే మరి ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసే వాల్యూ ఏదో ఒకటి రాయాలి. ఇదే రాయక్కర్లేదు, ఆఖరికి 1 యాడ్ చేసిన ఇన్ఈక్వాలిటీ వస్తుంది, దీనికన్నా ఎక్కువ వాల్యూ వస్తుంది. కానీ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి ఇక్కడ చూడండి, మనం ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ 2 into k plus 1 minus 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 power k plus 1 minus 2 అని ప్రూవ్ చేయాలి. మరి ఈ k plus 1 minus 2 రావాలి అంటే ఇక్కడ ఆల్రెడీ నాకు ఇక్కడ k minus 2 ఉంది పవర్ లో, కాబట్టి +1 రావాలంటే ఇంకోటి వచ్చింది అనుకోండి, ఇంకోటి యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు 2 టర్మ్స్ యాడ్ చేస్తే 2 into 2 power k minus 2 అని వస్తుందా లేదా? ఎస్ సార్ వచ్చింది సార్ అర్థమైంది. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే దట్ ఈక్వల్ టు 2 into 2 power k minus 2 అవుతుంది. ఇప్పుడు బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 2 power k minus 2 plus 1 అవుతుంది. దీన్ని మనం 2 power k plus 1 minus 2 అని రాయొచ్చండి. ఎస్ సార్. అంటే ఇప్పుడు దీని వాల్యూ దీనికి ఈక్వల్, అంటే ఈ వాల్యూ వాడు ఇచ్చిన LHS వాల్యూ కన్నా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి మనం ఏం చెప్పచ్చు, దేర్ఫోర్ 2k plus 1 minus 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 power k plus 1 minus 2. అర్థమైందమ్మా మీకు? ఫర్ ఆల్ k greater than or equal to 5. ఏమై? Yes, sir. ఎస్ సార్. S of n is true for n equal to k plus 1, comma k greater than or equal to 5. ఇప్పుడు చూడండి, therefore by principle of mathematical induction principle of mathematical induction S of n is true for all n greater than or equal to 5, comma n belongs to n. అర్థమైందమ్మా? ఎస్ సార్. తర్వాత 6th సమ్ చూడండి. యూజ్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ టు ప్రూవ్ 1 plus x whole power n greater than 1 plus nx for n greater than or equal to 200. ఇంతకు ముందు n greater than or equal to 5 అని ఇచ్చాడు కాబట్టి 5 ప్రూవ్ చేసాం. అలాగే n greater than or equal to 2 అని ఇచ్చాడంటే దేని ప్రూవ్ చేయాలి? 2 ప్రూవ్ చేయాలమ్మా? అవును సార్. ఎస్ సార్ 2 ప్రూవ్ చేయాలి. అలాగే x వాల్యూ కూడా ఏమన్నాడు చూడండి, అది గ్రేటర్ దాన్ -1 అన్నాడు. అలాగే ఎక్స్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 సార్. x నాట్ ఈక్వల్ టు 0 కూడా అట. ఏమండి చూడండి, సిక్స్త్ సొల్యూషన్. let S of n be the statement of one plus x whole power n greater than 1 plus nx for n greater than or equal to 2 comma x greater than -1 comma x not equal to 0. ఏమండి ఇప్పుడు చూడండి, x నాట్ ఈక్వల్ టు 0 అని ఎందుకు ఇచ్చాడండి? ఒకవేళ x వాల్యూ 0 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఏమైపోద్ది, ఈక్వాలిటీ అయిపోద్దా లేదా బోత్ సైడ్స్? x ప్లస్ లో 0 రాస్తే ఈ వాల్యూ 1 అయిపోతుంది, అలాగే x ప్లస్ లో 0 రాస్తే ఈ వాల్యూ కూడా 1 అయిపోతుంది, అంటే రెండు ఈక్వల్ అయిపోతాయి కదా. కానీ ఇక్కడ గ్రేటర్ దాన్ మాత్రం ఇచ్చాడు కాబట్టి x వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. చూడండి ఇప్పుడు step 1, if n equal to 2 then 1 plus x whole power 2 equal to ఏమని వస్తుంది అయితే 1 plus x whole power n equal to 1 plus x whole square అంటే 1 plus x square అదే x square plus 2x, అలాగే 1 plus nx equal to and 1 plus nx equal to 1 plus 2x. మరి మనకి ఏం తెలుసు, ఈ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే x అనేది
-1 కన్నా ఎక్కువ అన్నాడు అంటే ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూ అవుతుంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు దీన్ని బట్టి, దీని వాల్యూ కన్నా దీని వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి రాసేనా? Yes, sir. అర్థమైందమ్మా? ఏమా? అయింది సార్. ఎస్ సార్. Next. Therefore, S of n is true for n equal to 2. Step 2. Assume that S of n is true for n equal to k comma k greater than or equal to 2 comma k belongs to n. That is 1 plus x whole power k greater than 1 plus kx. This is equation 1. Step 3. Now we prove that S of n is true for n equal to k plus 1. మరి ఇప్పుడు k plus 1 ప్రూవ్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఇక్కడ k plus లో k plus 1 తీసుకుని ఇక్కడ కూడా k plus 1 వచ్చేలా నేను అడ్జస్ట్ చేయాలి, అంతేగా? అవును సార్. ఎస్ సార్. కాబట్టి కన్సిడర్ మీకు ఇలా కన్సిడర్ అని చెప్పి రాసేస్తే సరిపోద్దా? మనం ఇక్కడ k plus 1 ప్రూవ్ చేయాలి కాబట్టి దట్ ఈజ్ అని చెప్పి 1 plus x whole power k plus 1 greater than 1 plus k plus 1 into x అని రాయినా? ఆ స్టెప్ అక్కర్లేదు కదా? అక్కడే సార్. అక్కర్లేదు కదా? లేదు సార్. కన్సిడర్ 1 plus x whole power k plus 1 equal to, దీన్ని మనం ఎలా రాయొచ్చు? 1 plus x whole power k plus 1 1 plus x whole power k into 1 plus x కింద రాసుకోవచ్చా? ఎందుకంటే నేను 1 ఉపయోగించాలి, ఈక్వేషన్ 1 ఉపయోగించాలి. ఇప్పుడు 1 plus x whole power k అంటే మనం ఏం చెప్పొచ్చు? గ్రేటర్ దాన్ 1 plus kx కదా? అవును సార్. ఎస్ కాబట్టి సార్. గ్రేటర్ దాన్ 1 plus kx into 1 plus x 1 plus x 1 plus from 1. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది సింప్లిఫై చేస్తే దట్ ఈక్వల్ టు దీంతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 1 into 1 1 plus 1 into x x plus kx into 1 kx plus kx into x kx square. అర్థమైందమ్మా? ఎస్ సార్. అర్థం సార్. ఇప్పుడు ఒకసారి చూడండి, 1 ప్లస్ ఈ రెండిట్లో x కామన్ తీస్తే 1 plus k అని వస్తుందా? వస్తుంది సార్. ప్లస్ kx స్క్వేర్. అవునా? ఎస్ సార్. అవునా? ఎస్ సార్. అయితే నాకు ఇక్కడ నేను ఏం ప్రూవ్ చేయాలి? k ప్లేస్ లో k plus 1 వచ్చేలా ప్రూవ్ చేయాలి. అంటే నాకు ఈ ఎక్స్ట్రా టర్మ్ అక్కర్లేదు కదా? అవును సార్, అక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు దీని వాల్యూ కన్నా దీని వాల్యూ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో చెప్పండి? x ఇంటూ ఇది 1 plus k plus 1 into x అని రాశాను అనుకోండి, దీని వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందా? దేని వాల్యూ సార్ ఒకసారి మీరు చెప్పండి సార్. దీని వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే kx స్క్వేర్ అనే టర్మ్ ఉంది కాబట్టి. x స్క్వేర్ అంటే పాజిటివ్ వాల్యూ కాబట్టి, దీనికన్నా ఎక్కువ ఉంది కాబట్టి, అదే ఒక టర్మ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? గ్రేటర్ దాన్ 1 plus k plus 1 into x అని చెప్పొచ్చా లేదా? చూడండి ఒకసారి. ఎస్ సార్, చెప్పచ్చు. అర్థమైందా అందరికీ ఇది? ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ x k ప్లేస్ లో k plus 1 తీసుకుంటే నాకు RHS సైడ్ కూడా ఏమవుతుంది? నాకు 1 plus k plus 1 into x అని వచ్చింది. ఇన్ఈక్వాలిటీ అదే వచ్చింది. కాబట్టి therefore ఏం చెప్పొచ్చు మనం? 1 plus x whole power k plus 1 greater than 1 plus k plus 1 into x. Therefore S of n is true for n equal to k plus 1.
by principle of mathematical induction, S of n is true for all n greater than or equal to 2, comma n belongs to n, comma x greater than -1, x not equal to 0. ప్రాబ్లమ్స్ అండ్ డివిజిబిలిటీ మీరు సైడ్ హెడింగ్ పెట్టుకోపోయినా పర్లేదు ఇది, ఎందుకంటే ఆల్రెడీ మనం డివిజిబిలిటీ సమ్స్ చేసామా లేదా ఎక్సర్సైజ్ లో, కానీ ఇక్కడ డివిజిబిలిటీ సమ్స్ అన్ని ఒక చోట ఉంటాయి కాబట్టి మనం పెట్టాం, లేదు పెట్టపోయినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. కంటిన్యూషన్ నెంబర్ వేసుకుంటాం కాబట్టి. కంటిన్యూషన్ నెంబర్ ఎంత అండి? సెవెంత్ కదండి సార్ 7th ప్రాబ్లం సార్. ఎస్ సార్ 7 సార్. మీరు క్వశ్చన్ రాసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని రాసుకోండి. కంటిన్యూషన్ 7 వస్తుంది. అక్కడ వాడు ఏమన్నాడు క్వశ్చన్ లో చూడండి, ఇఫ్ స్మాల్ ఎక్స్ అండ్ స్మాల్ వై ఆర్ నేచురల్ నెంబర్స్ అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ షో దట్ x power n minus y power n is divisible by x minus y for all n belongs to n అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేసి x power n minus y power n ని x minus y డివైడ్ చేస్తుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు వాడు. అక్కడ n అనేది ఏమో నేచురల్ నెంబర్ అట, అర్థమైందమ్మా? x నాట్ ఈక్వల్ టు y అట, x ఈక్వల్ టు y అయిపోతే మనకి ఏమొస్తుంది? 0 అయిపోతుంది, అర్థమైందా? 0 అయిపోతుంది. కాబట్టి చూడండి స్టేట్మెంట్, లెట్ S of n be the statement of x power n minus y power n is divisible by x minus y. Step 1. If n equal to 1, then x power n minus y power n equal to x power 1 minus y power 1 equal to x minus y is divisible by x minus y kada? Yes sir. Avenda? Yes sir. Babu? Yes sir, advanced sir. Next, therefore, S of n is true for n equal to 1. Step 2. Assume that S of n is true for n equal to k, where k belongs to n. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం, దట్ ఈస్ x power n minus y power n, సారీ x power k minus y power k is divisible by x minus y, అంతే కదండి? అంతే సార్. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది, దీన్ని ఎక్స్ మైనస్ వై డివైడ్ చేస్తుందా చేయదా? ఎస్ సార్ చేస్తుంది. చూడండి ఒకసారి, ఎక్స్ మైనస్ వై డివైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని జనరల్ గా మనం ఏం రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై కింద రాస్తే, ఎక్స్ మైనస్ వై రాస్తే ఇది రెండు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ ఈ ఎక్స్ ప్లస్ వై అని వస్తుంది. అంటే ఇంకో విధంగా కొంచెం కూడా చెప్పచ్చు దీన్ని, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ని ఎక్స్ మైనస్ వై డివైడ్ చేస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ని ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై, అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ మైనస్ వై డివైడ్ చేస్తుందంటే నేను ఏం చేశాను, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ సమ్ పాలినామిల్ కింద రాసానా లేదా ఎక్స్ వై లో? అవును సార్. నీకు అర్థమైందా? ఏమా అది డివైడ్ అవుతుందంటే అది మల్టిప్లై కూడా అవుతుంది. నీకు అర్థమైంది కదమ్మా?
ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ మైనస్ వై డివైడ్ చేస్తుంది అంటే దాన్ని ఏం రాయాలి నేను ఎక్స్ మైనస్ వై ఇంటూ సమ్ పాలినామిల్ కింద రాయాలి అంతే కదా. అవును సార్. కాబట్టి ఇక్కడ ఎక్స్ పవర్ కే మైనస్ వై పవర్ కేని ఎక్స్ మైనస్ వై డివైడ్ ఎందుకు ఇందాక మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను 6/2 అని ఉంది 6 ని 2 డివైడ్ చేస్తుందంటే నేను 6 ని ఎలా రాయొచ్చు 2 ఇంటూ సమ్ వాల్యూ కింద రాయొచ్చు కదా. అవును సార్. అలాగే ఇది కూడా. కాబట్టి అలాగే ఇంతకుముందు మనం కొన్ని సమ్స్ చేసాం 11తో డివిజిబుల్ అవ్వడం 9తో డివిజిబుల్ అవ్వడం చేసాం గుర్తుందా 9తో డివిజిబుల్ అవ్వడం చేసాం గుర్తుందా. అవును సార్ 9 తోని 17 తోని 17 తోని అక్కడ ఏం చేసాం మనం 17 ఇంటూ కే లేదా 9 ఇంటూ కే అని రాసాం గుర్తుందా. అలాగే ఇక్కడ మరి పాలినామిల్ కదా ఇది అదంటే వాల్యూ కాబట్టి ఇంటూ కాన్స్టెంట్ కింద రాసాం ఇది పాలినామిల్ కాబట్టి ఎక్స్ మైనస్ వై ఇంటూ పాలినామిల్ కింద రాయాలి. అర్థమవుతుందా మీకు నేను చెప్పిన అందరికీ భాస్కర్. సార్ అర్థమవుతుంది సార్. చూడండి నెక్స్ట్ దట్ ఈస్ ఎక్స్ పవర్ కే మైనస్ వై పవర్ కే ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ పి ఆఫ్ ఎక్స్ వేర్ పి అని రాద్దాం లేదు పి అని రాద్దాం వేర్ పి ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ ఎక్స్ అండ్ వై. సార్ అదేంటి సార్ అది పి ఆఫ్ ఏదైనా ఉందా సార్ లేకపోతే ఓన్లీ పియా సార్ అది ఏం లేదు తీసాం కదా పి ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ ఎక్స్ అండ్ వై. ఇప్పుడు చూడండి ఒకసారి ఇది ఈక్వేషన్ 1 ఉందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టెప్ 3 నౌ వి ప్రూవ్ దట్ S of n is true for n equal to k plus 1. అంటే ఇప్పుడు n equal to k plus 1 ప్రూవ్ చేయడం అంటే దాని అర్థం ఏంటి నేను ఇక్కడ n ప్లస్ లో k plus 1 తీసుకుంటే దాన్ని x మైనస్ వై డివైడ్ చేస్తుందని ప్రూవ్ చేస్తే అయిపోయినట్టేగా. అవును సార్ అంటే x మైనస్ వై కాబట్టి చేస్తే కన్సిడర్ x పవర్ k plus 1 మైనస్ y పవర్ k plus 1 ఈక్వల్ టు చూడండి ఒకసారి x పవర్ k plus 1 మైనస్ y పవర్ k plus 1 ఈక్వల్ టు మన ఇది x పవర్ k మైనస్ y పవర్ k ఇంటూ సంథింగ్ కింద రాయాలండి. అవుతుందా చెప్తాను చూడండి k ఇంటూ ఎక్స్ బై వై పవర్ కే ఇంటూ వై కింద రాయొచ్చు. దీని నుండి ఎక్స్ పవర్ కే ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ మైనస్ వై ఇంటూ పీ ప్లస్ వై పవర్ కే అవుతుంది కదండి. దీని ఈక్వేషన్ 1 అనుకోండి దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఈసారి ఏం చేస్తారంటే మీరు ఎక్స్ పవర్ కే ప్లస్ 1 ఇంటూ వై పవర్ కే ప్లస్ 1 తీసుకోండి. తీసుకుని మీరు దీన్ని మనం ఎక్స్ పవర్ కే ఇంటూ ఎక్స్ కింద రాసుకోవచ్చా. అవును సార్ ఎక్స్ పవర్ కే ఇంటూ రాసామనుకోండి అప్పుడు ఏమని వస్తుందంటే ఇక్కడ చూద్దాం ఎక్స్ పవర్ కే ఇంటూ ఎక్స్ కింద రాశాను లేదా ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ కే కింద రాశాను లేదా ఎక్స్ పవర్ కే ఇంటూ ఎక్స్ రాద్దాం మైనస్ వై పవర్ కే ప్లస్ 1 ఎక్స్ పవర్ కే బదులు ఫ్రమ్ 1 నుండి ఇది రాసుకోవచ్చా నేను. అర్థమైందా ఎక్స్ పవర్ కే బదులు ఫ్రమ్ 1 నుండి ఎక్స్ మైనస్ వై ఇంటూ పీ ప్లస్ వై పవర్ కే అని రాయొచ్చు కదా. సార్ కాబట్టి ఇది ఏమని వస్తుందంటే దట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ పి ప్లస్ వై పవర్ కే ఎక్స్ పవర్ కే బదులు రాశాను ఇంటూ ఎక్స్ అని వస్తుంది ఇంటూ ఎక్స్ మైనస్ వై పవర్ కే ప్లస్ 1. ఏమంటే ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి ఎక్స్తో మల్టిప్లై చేయండి. ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఏమని వస్తుంది ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఏమని వస్తుంది చూడండి ఎక్స్ మైనస్ వై ఇంటూ పిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై పవర్ కే మైనస్ వై పవర్ కే ప్లస్ 1. అర్థమైందమ్మా
x తో మల్టిప్లై చేశాను. ఏం అర్థమైందే? ఎస్ సార్. సార్ అర్థమైంది. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? y పవర్ కే కామన్ తీయచ్చే. ఎస్ సార్. y పవర్ కే కామన్ తీస్తే x మైనస్ ఇక్కడ y పవర్ 1 ఉండిపోతుంది కాబట్టి y అవుతుందా లేదా? అవును సార్. కాబట్టి మళ్ళీ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు నేను? x మైనస్ y కామన్ తీస్తే px ప్లస్ y పవర్ k అని వస్తుంది. ఇప్పుడు మరి x మైనస్ y ఇంటూ సంథింగ్ అని ఉందంటే దీని x మైనస్ y డివైడ్ చేయదా? చేస్తా సార్. ఈజ్ డివిజిబుల్ బై x minus y. Therefore, x power k plus 1 minus y power k plus 1 is divisible by x minus y. Therefore, ఏం చెప్పచ్చు? Therefore, s of n is true for n equal to k plus 1. By principle of mathematical induction, mathematical induction, s of n is true for all n belongs to n.